గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. గేమ్ చేంజర్ దారుణం అయిపోయింది భయ్య. సిచ్యువేషన్ అయితే మరి ఇటు ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాలి. నాకు తెలిసి ఇంకా దిల్ రాజు అదో గతే, దిల్ రాజు బతుకైతే ఎస్. ఎందుకంటే మనోడు ఇప్పుడు మొత్తం భారం అంతా వేసుకొని మొత్తం ఖర్చు పెట్టేసి సినిమాకంతా. సో ఇప్పుడైతే అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకో ఇప్పుడు మీకు 3 days అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అసలు మామూలుగా కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ పరిస్థితి అసలు ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా ఇంకా రావేమో అనే విధంగా ఉందన్నమాట. అసలు ఇప్పుడు థర్డ్ అంటే ఆదివారం 3వ రోజు గేమ్ చేంజర్ సెన్సేషనల్ కలెక్షన్స్ అసలు కనీవినింగ్ అసలు ఒక ఫ్లాప్ అయినా కానీ సినిమా పండగ టైంలో ఒక రేంజ్ లో ఉన్న వైబ్ క్రియేట్ అయి వస్తాయి. బట్ ఈ సినిమాకి మరీ దారుణంగా ఇంకా పడిపోతూనే ఉన్నాయన్నమాట. అసలు ఆదివారం ఇలాంటి కలెక్షన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గేమ్ చేంజర్ సినిమా నుంచి. అయితే కొంచెం పాజిటివ్నెస్ కూడా ఉంది, యావరేజ్ సినిమాగా వెళ్తుంది కానీ బట్ ఇలాంటి కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి నాకు అసలు అర్థం కావడం లేదు. నైజాంలో మరి దారుణంగా 1.3 crore అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. 1.3 crore షేర్ ఏందో అసలు ఎలా వచ్చా, అసలు ఆ కలెక్షన్స్ ఏంటి, ఆ సినిమా ఏంటి, అసలు సంబంధమే లేదు భయ్య. ఒక్క మీడియం రేంజ్ హీరోకి వచ్చే విధంగా థర్డ్ డే అది ఆదివారం సండే ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్గా ఇప్పుడు సీరియల్ చూసుకుంటే మరి దారుణంగా 1 కోటి షేర్ అనుకుంటే 65 lakhs తో ఆగిపోయింది భయ్య. ఇక ఆదివారం ఇలా ఉంటే సీరియట్లో ఇంకా సోమవారం నాకు తెలిసి 30 షేర్ అదే 30 లక్షల షేర్ కూడా వచ్చే డౌటే. సో ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. అసలు వరల్డ్ వైడ్ గా మొత్తం 3 days కలెక్షన్ చూసుకుంటే 135 కోట్ల గ్రాస్ తో ఇప్పుడు నిలిచింది. ఇక సోమవారం నుంచి ఎలా ఉంటుందో చూడాలి. అఫ్ కోర్స్ సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, బట్ సండేసే ఇలాంటి రిజల్ట్ వస్తుంటే ఇక సంక్రాంతి హాలిడేస్ ఎన్ని పెట్టుకుని ఏం చేయాలి అదే అర్థం కావడం లేదు. ఎందుకు మరి ఇంత దారుణంగా ఎందుకు కలెక్షన్స్ పడిపోతున్నాయి అసలు అర్థం కావడం లేదు. సినిమా మరి అంత ఇదిగా అయితే లేదు డిజాస్టర్ రేంజ్ లో, బట్ యావరేజ్ పరంగా బాగానే ఉంటది ఒక మాదిరిగా. బట్ ఇంత దారుణంగా అయితే లేదు భయ్య ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా. బట్ ఇలాంటి డిపాజిట్ కలెక్షన్స్ ఏంటో అసలు అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏమనుకుంటున్నారో మీరు తప్పకుండా మన కంట్రోల్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడైతే వరల్డ్ వైడ్ గా 135 కోట్ల గ్రాస్ తో ఆగింది భయ్య 3 రోజులకి. ఇంకా కంటిన్యూ ఇంకా ఇలాగే కొనసాగితే మాత్రం నాకు తెలిసి 200 కోట్ల గ్రాస్ కూడా టచ్ చేయడం కొంచెం కష్టమేనేమో. బట్ చూడాలి మళ్ళీ. బట్ పోస్టర్లు మాత్రం ఆగట్లేదు కదా, ర్యాంపేజ్ అయ్యా. పోస్టర్లో మాత్రం మరీ దరిద్రంగా సిగ్గు లేకుండా ఇంకా వేసుకుంటున్నా ఉన్నారు. ఏకంగా 270 crore గ్రాస్ అయితే వేశారు ఇప్పటికీ. అసలు ట్రాక్ రికార్డ్ చూసుకో ఒక్క దరిదాపుల్లో లేదు. అసలు 1, 2 త్రిబుల్ వేస్తున్నారు. సో చూడాలి మళ్ళీ ఇక నెక్స్ట్ డే ఎంత వేస్తారు అనేది. ఇక మొత్తానికైతే చాలా కష్టం భయ్య. ఇలా అయితే దిల్ రాజు మళ్ళీ షెడ్కి వెళ్ళిపోతాడు. అసలు ఇప్పటి వరకు కూడా కేవలం 11 కోట్ల షేర్ మాత్రం వసూలు చేసింది నైజాంలో. అంటే దాదాపు ఇప్పుడు 50 కోట్ల దాకా అనుకుంటా బిజినెస్, 50-45 దాకా చేసింది. సో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా 30 కోట్ల షేర్ లాస్ అయితే పక్క భయ నైజాం ఒక్క టెరిటరీ నుంచినే, డౌట్ లేదు. ఇక సీడీలో చూసుకుంటే ఏకంగా 23 crores షేర్ వసూలు చేయాలి. ఇప్పుడు కష్టమే అనిపిస్తుంది. ఇప్పుడు 7 కోట్ల షేర్ దగ్గరే ఉంది. కనీసం 10 కోట్ల షేర్ అన్న వస్తా లేదా అనే డౌట్. ఇంకా కష్టమే భయ్యా. దాదాపు ఇక్కడ కూడా 10 కోట్లు ఖచ్చితంగా లాస్ చూడాల్సిందే, తప్పేలాగా లేదు. 12 కోట్లన్నా చూడాల్సిందే, అందులో డౌట్ లేదు. సో ఇంకా మన ఆంధ్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా చాలా వరకు ఇంకా సినిమా అయితే ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడడం లేదు. ఇంకా యూఎస్లో చూసుకుంటే ఇంకా అటర్ ఫ్లాప్ భయ్యా సినిమా అయితే. అక్కడ రిజల్టే ఇంకా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూసాం. అండ్ అక్కడైతే ఇంకా ప్రీమియం ప్లస్ డే 1 కలుపుకున్న 1.5, 1.4కి కూడా రాకపోయింది. ఇంకా ఫుల్ రన్ చాలా కష్టమే. సో ఇప్పటికీ డిజాస్టర్ గా నిలిచిపోయింది అక్కడైతే. ఇంకా చూడాలి. నార్త్ లో మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఇవన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి భయ్య. 3 రోజులకి 26 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. సో చూద్దాం ఖచ్చితంగా అక్కడైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. ఇంకా అన్ని చోట్ల అయితే షెడ్కి వెళ్ళిపోతుంది సినిమా అంతే. సో మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది గైస్ ఈ సినిమా కలెక్షన్స్ పై? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్.